ఆడపిల్ల కన్న తండ్రితో పాటు కలిసి నడిచే ఓ అనురాగ సంగమం. ఇసుక మీద అడుగులు చెరిగిపోతాయి, కానీ మనసు మీద పడే అడుగులు ఎప్పటికీ చెరిగిపోవు. పుట్టగానే తండ్రి ఒడిని చేరే కూతురు బడికెళ్ళేటప్పుడు భుజాల మీద ఉంటుంది. పెరిగి పెద్దదవుతున్నప్పుడు ఓడినా గెలిచినా నాన్న భుజాన్ని ఆసరా చేసుకుంటుంది. ఓ వయసు వచ్చాక తండ్రి నీడ నుండి స్నేహితుల తోడు వెతుక్కుంటుంది. కానీ ఈ తండ్రి కూతుళ్ళ అనుబంధమే వేరు. ఒకరినొకరు వదిలి ఉండలేక చిన్న ఎడబాటును కూడా ఎంత అందంగా చక్కదిద్దుకున్నారో చూద్దాం. సరస్వతి, సరస్వతి, స్వీట్లు పట్రా. త్వరగా రా. వస్తున్నా. రావాలి, రావాలి. ఏంటండి? అమ్మయ్యా, నువ్వు ఒకటి తిను. ఏంటండి ఈ సంబరం? సంబరం కాదే, ఆనందం. నాకు పిచ్చ సంతోషంగా ఉంది. ఉండు ఉండు, ఏమైందండి? చెప్తాగా. ఉండండి ఉండండి ఉండండి. ముందు నోరు తీపి చేసుకోండి. ఏంటండి? ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? ఎప్పుడూ లేంది. చెప్తాగా పాప, నువ్వు తీసుకోమ్మా, తిను. వస్తా వస్తా. రాధాకృష్ణ గారు ఇంత అడవుడు చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. అయ్యా సత్యానందం గారు, అయ్యా సత్యానందం రాజు గారు. ఏమిటి ఇంత ఆనందంగా ఉన్నారు? చెప్తాగా, నోరు అది. నీ దగ్గరికి వస్తున్నాను రా. ఏమిట్రా? చెప్తాను, నోరు తెరు. ఎందుకు? నోరు తెరు చెప్తాను. అర్థమైంది. ఇవాళ మీ అమ్మాయి రిజల్ట్స్ వచ్చాయి కదా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉంటుంది. లేదు, ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందా? నిజంగా ఫెయిల్ అయిందా? ఒరే ఒరే, ఫెయిల్ అయితే స్వీట్లు పంచడం ఏమిట్రా? అదంతే. మా ప్రేమ పాస్ అయిందనుకో, కాలేజీ చదువుల కోసం పట్నం పంపాలి. పంపించాలిగా. అది నాకు ఇష్టం లేదుగా. ఇష్టం లేదా? దానికి ఎలాగో పెళ్లి చేసి పంపాలి. అంతవరకు నా ఎదురుగా నాతో పాటు హాయిగా ఆడుతూ పాడుతూ ఉంటుంది. అందుకే అందరి నోళ్ళు తీపి చేస్తున్నారు. నా కూతురు ఫెయిల్ అయింది, అది చాలు. అరే, మిగతా వాళ్ళందరికీ స్వీట్లు పంచుతాం నడు. ఇంతకీ ఈ విషయం ప్రేమకు తెలుసా? ప్రేమ, సారీయే. దేనికి? నీ పేపర్ చూసి రాసి నేను పాస్ అయ్యాను, నువ్వు ఫెయిల్ అయ్యావు. ఆన్సర్స్ కరెక్ట్గా రాసి కొట్టేశానుగా. కొట్టేశావా? ఎందుకు? ఫెయిల్ అవ్వాలి కదా. వాట్? నేను పాస్ అయితే సిటీలో హైయర్ స్టడీ కోసం వెళ్ళాలి. అలా వెళ్తే మా నాన్నకు దూరంగా ఉండాలి కదా. అందుకనే కావాలని ఫెయిల్ అయ్యాను. రేపు ఎలాగో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాలి. అంతవరకు మా నాన్నతో పాటు ఆడుతూ పాడుతూ ఉండొచ్చు. బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. ఇలా తిప్పినందుకా? కాదు, ఇలా చెప్పినందుకు. మీ నాన్నేమో నువ్వు ఫెయిల్ అయ్యావని స్వీట్లు పంచుతున్నారు, నువ్వేమో కేరింతలు కొడుతున్నావు. మీ తండ్రి కూతుళ్ళు మారరు. అవును, మారు. ఎందుకంటే ఒకరంటే ఇంకొకరికి అంత ఇష్టం కాబట్టి. మమతానురాగాల మాల
విధిరాత అనే దారం మధ్య అల్లుకుని ఉంటుంది. తెగనంత వరకు తగని ఆనందమే. చిన్నప్పుడు తండ్రి చూపుడు వేలును పట్టుకుని నడిచే కూతురు పెళ్ళప్పుడు భర్త చిటికెన వేలుతో పుట్టింటి గడప దాడుతుంది. ఏ దానమైనా ఆనందంగా చేస్తాం, కానీ కన్యాదానం బిగపట్టిన కన్న తండ్రి కన్నీళ్ల మధ్య జరుగుతుంది. ఎందుకంటే కారే కన్నీటిని కాపురానికి వెళ్ళే కూతుర్ని ఏ కన్న తండ్రి ఆపలేడు కాబట్టి. ఆ క్షణాలు ఈ తండ్రి కూతుళ్ళ మధ్య ఇక మొదలవబోతున్నాయి. రాధాకృష్ణ, నేను విన్నది నిజమేనా? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నావంట? అవునరా. అదేమిట్రా, నీకింకా 8 సంవత్సరాల సర్వీస్ ఉంది కదా, ఎందుకు ఇలా చేశావు? మా ప్రేమ కోసం. రాధాకృష్ణ, నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నీ కూతురు పుట్టినప్పటి నుంచి చాలా మారిపోయావురా. కూతురు కోసం ఖర్చులు తగ్గించుకున్నావు, పొదుపు పేరిట చాలా అవసరాలను పక్కన పెట్టావు. ఇప్పుడేమో నీ ఉద్యోగ జీవితంలో 8 సంవత్సరాలని కాదనుకున్నావురా. అదేం పెద్ద త్యాగం కాదులేరా. రే, అది నా కూతురురా. నా కూతురు విషయంలో నేనేది వదులుకున్నా దాని వెనక ఒక తృప్తి, ఆనందం ఉంటుంది. రే, దానికి ఒక అద్దుంటుందిరా. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదనిపిస్తుంది. శివ, నాకు ప్రేమ లేక లేక కలిగిన అమ్మాయి. అది పుట్టిందనగానే మా అమ్మే మళ్ళీ పుట్టిందనిపించింది. ప్రేమ ఏదడిగినా మా అమ్మే అడిగినట్టు అనిపిస్తుంది. అందుకే చిన్నప్పటి నుంచి అది అడిగిందల్లా ఇస్తూ వచ్చాను. ఇప్పుడు గొప్ప సంబంధం వచ్చింది. వాళ్లతో సరితూగాలంటే కొన్ని భరించాల్సిందే. ఒరే, మనం పనిచేసేది షుగర్ ఫ్యాక్టరీలో. చెరుకు గెడ మొదలు తీపిగానే ఉంటుంది, పోను పోను తీపి తగ్గుతుంది. జీవితం కూడా అంతేరా. నీ కూతురుకు అన్నీ చేస్తుంటే ఇప్పుడు తీగానే ఉంటుంది. రాను రాను వయసు మీద పడ్డాక ఏ ఆధారం లేనప్పుడు బతుకు చప్పబడిపోతుందిరా. పిల్లల నుండి ఏదైనా ఆశిస్తే నువ్వన్నట్టు అది ఎండమావి. లేదనుకో, మన మనస్సు అనే అక్షయపాత్ర ప్రశాంతతను నింపుతూనే ఉంటుంది. రాదా, షుగర్ ఇంట్లో ఉండొచ్చురా, కానీ ఒంట్లో ఉండకూడదు. అలవిమాలిన అభిమానం కూడా వ్యాధి లాంటిదే. నాది వ్యాధి కాదురా, వాత్సల్యం. నా కూతురు మీదున్న మమకారం. ఒరే, నీ వేదాంతం వినటానికి బానే ఉంది, కానీ జీవితం కృష్ణ తులాభారం కాదు, ఓ తులసీ దళంతో సమం చేయటానికి. శివ, నా కన్న కూతురి ప్రేమ ముందు ఏదెంత బరువైనా నాకు తేలికే. రాధా, ప్రేమ నీ కూతురైనందుకు ఈర్ష్యపడాలో, నువ్వు ప్రేమ తండ్రివైనందుకు గర్వపడాలో అర్థం కావటం లేదురా. కొన్ని విషయాలు అనుభవిస్తే తప్ప అర్థం కావురా. ఈ నగలు చీరల సంగతి అలా ఉంచండి. ఇవన్నీ ఓకే. ప్రకాష్, చెప్పండి మేడం. కొత్తగా మార్కెట్లోకి కాస్ట్లీ కార్ ఒకటి వచ్చిందట కదా, టీవీలో చూపించారు. అవును మేడం. దాన్ని బుక్ చేయి. అది కాదు మేడం. ఏంటి? ఇప్పటికే మన ఇంట్లో 4 కార్లు ఉన్నాయి. ఉన్నది మీరు, అబ్బాయి గారు. అవుననుకో. రేపు మన ఇంటికి కోడలు వస్తుంది కదా, కొడుకు కోడలు కొత్త కారులో తిరగాలి కదా, బుక్ చేయి. సరే మేడం. యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. బాగుందదినా. పట్టు చీరలు, నగలు ఇవి సరిపోవు అన్నట్టు కొత్త కారు. మరి రాబోయే నా కోడలికి ఈ మాత్రం హంగు ఆర్భాటం ఉండాలిగా సత్యవతి. మన నివాస్కు పెళ్లి కుదిరిందనగానే ఏ కోటీశ్వరుడు కూతురో వస్తుందనుకున్నా, తీరా చూస్తే మధ్యతరగతి సంబంధం అంటగా. ఒక్కగానొక్క కొడుకు, పెళ్లి మీ స్థాయికి తగ్గట్టు ఘనంగా చేయాలిగా. చేస్తారులే సత్యవతి. ఒక్కగానొక్క కూతురు, మిడిల్ క్లాస్ వాళ్ళైనా మన స్థాయికి తగ్గట్టు అన్ని లాంఛనాలతో పెళ్లి ఘనంగా చేస్తానన్నారు వియ్యంకుల వారు. అయినా మన నివాస్కి ఏం తక్కువ వదినా? మన లెవెల్కి తగ్గ సంబంధం చూసుంటే బాగుండేది కదా. అవుననుకో, మనకెలాగూ డబ్బుంది, వచ్చే కోడలు సాంప్రదాయబద్ధంగా ఉంటే చాలనుకున్నాను. అవును, నువ్వు ఆ పిల్లని చూడలేదు కదూ? చూడ్డానికి బాగుంటుంది. ఆ నడక, ఆ నడత అన్నీ నచ్చే ఖాయం చేసుకున్నాను. ఏమో వదినా,
లేని వాళ్ళ లేకి బుద్ధులు మనకు తెలియందేం కాదు కదా. కాఫీ తాగుతావా? అర్థమైంది. టాపిక్ మార్చమనేగా. మీ తాహతకు తగ్గ సంబంధం కాదనే నా బాధ. ధోరణి మారకుంటే ఖబర్దార్, ఆంధ్ర మీడియాకు టీఆర్ఎస్ హెచ్చరిక. నేను అలా గుడ్ విల్ బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను. ఏది రాధాకృష్ణ అనే పని మీద? అవును, నేను రావడం కాస్త లేట్ అవుతుంది. సరే అయితే. భద్రతా సిబ్బంది మృతి. రామోజీతో రాజీ పడలేదా? ఇదిగో మాటల్లోనే ఫోన్ చేశాడు రాధా. హలో రాధా. శివ, బయలుదేరావా? ఇంకా లేదురా, బ్యాంకు 10ంటికి కదా. ఇంకా 10 కాలేదా? రే, ఇప్పుడు టైం 9:30. బ్యాంక్ ఓపెన్ చేయడానికి ఇంకా అరగంట టైం ఉందిరా. కాస్త ముందుగా ఉంటే నష్టం ఏమిటట? అవుననుకో, 10 మినిట్స్ ముందుంటా, సరిపోతుందా? నిజమే అనుకో, కానీ మా అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బు కదా, అది చేతికొస్తే కొండంత భారం దిగినట్టుంటుంది. అయినా కాస్తంత ముందుగా ఉంటే నష్టం ఏంటి? ఇదిగో నేను బయలుదేరుతున్నాను, నువ్వు త్వరగా వచ్చేరా. అలాగేరా. ఓకే. కూతురంటే ఎంత ప్రేమ! పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా తన తాహతకు మించి చేయాలనుకుంటున్నాడు. మేము డబ్బులు బ్యాంకులో డ్రా చేయగానే మన ఇంటికే భోజనానికి వస్తాం, రెడీ చేసి ఉంచు. చెల్లూరులోని గుడ్ విల్ బ్యాంక్ లో డిపాజిటర్లను మోసం చేసి ఉడాయించిన చైర్మన్. గుడ్ విల్ బ్యాంక్ లో డిపాజిటర్లను మోసం చేసి దాదాపు 45 కోట్లతో ఆ బ్యాంక్ చైర్మన్ ఉడాయించారు. దీంతో డిపాజిట్దారులందరూ ఆందోళనకు దిగారు. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. కూతురు పెళ్లి కోసం కూడబెట్టి దాచుకున్న ఒక్కొక్క రూపాయి, 1 2 10 లక్షలు. 10 లక్షలు. ఒరే రాధా, ఊరుకోరా, ఊరుకో. ఇప్పుడు ఎలారా? నీ వాలంటరీ రిటైర్మెంట్ డబ్బు ప్రేమ పెళ్లికి సరిపోదు కదరా. ఆ బ్యాంకులో దాచుకున్న 10 లక్షలని నమ్ముకుని ఎంతో వైభవంగా ఈ పెళ్లి చేద్దాం అనుకున్నావు. పోనీ ఒక పని చేస్తే, ఆ బ్యాంకు దివాళా తీసిన సంగతి వసుంధరాదేవి గారితో చెబుదాం, కాస్త గడువు అడుగుదాం. ఆ తర్వాత సింపుల్గా ఈ పెళ్లి జరిపిద్దాం. ఏమంటావు? వద్దు శివ, వాళ్ళకి నేను మాట ఇచ్చానురా. పెళ్ళంటే నోటి మాటతో కాదు, నోట్ల మూటతో జరిగేది. నా మాట విను. శివ, పెళ్ళనేది 100 ఏళ్ల జీవితం. నా బిడ్డ మెట్టింటి జీవితం సానుభూతితో మొదలవటం నాకు ఇష్టం లేదురా. కేవలం డబ్బు లేదన్న కారణంతో రేపు వాళ్ళు నా కూతుర్ని చిన్న చూపు చూస్తే నేను తట్టుకోలేనురా. అది అత్తారింటికి రాణిలా వెళ్ళాలే గాని తలంచుకుని దాసిలా వెళ్ళకూడదు. నీ ఆరాటం నాకు అర్థమైంది రాధా, కానీ పెళ్లి దగ్గర పడుతుంది. ఇంత తక్కువ టైంలో అంత డబ్బు సర్దుతాను. ఎలారా? చూస్తావుగా. ఒరేయ్, నువ్వు ఈ పెళ్లి కోసం ఏదో అఘాయిత్యం చేయదలుచుకున్నావు కదూ. ఒరేయ్, మాట్లాడవేంట్రా? నిన్నే అడిగేది. ఏమిట్రా? బోలో రాధాజీ. సేట్జీ, నాకు 10 లక్షలు కావాలి.
लाख ज्यादा अमाउंट है ना? అవి నా ఇంటి డాక్యుమెంట్స్. एकदम 10 लाख बोले तो మా ఇంటి వాల్యూ గురించి నీకు బాగా తెలుసు. నీకు కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కనీసం 15 లక్షలు ఇస్తారు. తనఖా పెడుతున్నారా? కాదు, అమ్మేస్తున్నాను. ఒరే రాధా, ठीक है డబ్బు ఎప్పుడు కావాలి? 2 రోజుల్లో. చాలా అర్జెంట్. 2 दिन में? మీకు తెలియంది ఏముంది? ల్యాండ్ వాల్యూ పడిపోయింది, రియల్ ఎస్టేట్ బాగా డౌన్లో ఉంది. సర్లేండి, మీరు కాదంటే మరో చోట చూసుకుంటాను. బయట భాయ్ బయట డాక్యుమెంట్స్ పూర్తిగా వెరిఫై చేసుకోవాలి కదా. చూడండి, నా గురించి మీకు బాగా తెలుసు. పేపర్స్ పక్కాగా ఉన్నాయి. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు మాత్రం 2 రోజుల్లో మీరు 10 లక్షలు ఇస్తున్నారు. అంత కరాఖండిగా చెప్తే ఇవ్వకుండా ఉంటానా? రే, నీ కూతుర్ని అత్తవారింటికి పంపించడం కోసం నువ్వు ఇల్లు లేకుండా చేసుకుంటావా? నీ జీవితాన్ని, ఉద్యోగ జీవితాన్ని 8 సంవత్సరాలు తగ్గించుకున్నావు. ఇప్పుడేమో నిలువ నీళ్ళు లేకుండా చేసుకుంటున్నావు. సొంత ఇల్లు కాకపోతే అద్దెంట్లో ఉంటాను. ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం చూసుకుంటాను. అదేం పెద్ద సమస్య కాదు. కానీ మా అమ్మాయి పెళ్ళి ఏ అడ్డంకి లేకుండా జరగాలి. ఆ గొప్పింట్లో అది ధీమాగా కాలు పెట్టాలి. ఒరే, ఈ సంగతి మాత్రం మా అమ్మాయితో చెప్పొద్దు, సరేనా? అలాగేరా. ఒరేయ్, తను ఇంకా రాలేదు. ప్రాబ్లం అయ్యేలా ఉందిరా. వచ్చేస్తుందిరా, డోంట్ వరీ. బాబు, ఎంతసేపు? నువ్వు పెళ్లికి రెడీ అయిపోయావు. అమ్మాయి ఏది? టైం అవుతుంది. వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది. ప్లీజ్ కొంచెం సేపు వెయిట్ చేయండి. ప్రేమ, ఎక్కడున్నావు? ఇంకా ఎంతసేపు?